ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 19:30 యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అదేవిధంగా మార్కు సువార్త 15:37 మానవ జాతి కొరకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమును మానవుడు నెరవేర్చలేకపోగా క్రీస్తు మానవ జాతి పక్షముగా దానిని నెరవేర్చెను. కనుక ధర్మశాస్త్రం నెరవేర్చుట సమాప్తం అయినది. నెక్స్ట్ ప్రవక్తలు చెప్పిన ప్రవచనములన్నీ సమాప్తి చేసెను. యేసుక్రీస్తు మొదటి రాకడను గూర్చి పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనములన్నీ ఆయనలో నెరవేరును. అందుకే ఆయన నన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనములన్నీ సమాప్తి అనుచున్నాడు. చీకటి యుగం సమాప్తమైనది. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. దీనిని చరిత్రలో చీకటి యుగం అంటారు. ఈ కాలంలో దేవునికి ప్రజలకు మధ్య తాత్కాలికంగా సహవాసం తెగిపోయింది. దైవ ప్రత్యక్షత ప్రజలకు లేదు. యేసుక్రీస్తు వెలుగును తెచ్చి చీకటి యుగం సమాప్తి చేశాడు. నెక్స్ట్ పాపమును జయించుట సమాప్తమైనది. రోమియోలకు రాసిన పత్రిక 8:4 మానవుడు జన్మ తరహా కన్ప తరహా పాపి. మానవుడు పాపములో పుట్టి పాపములను జీవిస్తూ పాపంలోనే మరణిస్తున్నాడు. మానవ శక్తి కంటే పాపం యొక్క శక్తి ఎక్కువగట వలన మానవుడు పాపమును జయించలేకపోతున్నాడు. మానవుడు తాను చేయాలనుకున్నది చేయలేకపోవచ్చు, తాను చేయకూడదు అనుకున్నది చేయుచున్నాడు. కారణం మనిషిపై పాప ప్రభావం ఉన్నది. యేసుక్రీస్తు ఈ పాపమును జయించుట సమాప్తం చేశాడనమాట. నెక్స్ట్ సాతాను క్రియలు సమాప్తం. సాతాను ఆది నుండి మానవ జాతి నాశనం చేయుటకు శతవిధాల ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సాతాను క్రియల చేత మనుషులను మోసపుచ్చి నాశనం చేయుచున్నాడు. యేసుక్రీస్తు సాతాను శిరస్సును సిలువలో చితక త్రొక్కి సాతాను క్రియలను లయపరిచి వాటిని సమాప్తి చేసెను. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారిపై వారి అనుమతి లేకుండా సాతాను క్రియల ప్రభావం ఉండదు. ఆదాము నుండి క్రీస్తు వరకు మానవ జాతి మరణము ఏలుచుండెను. మనుషులందరూ మానవ ప్రభుత్వం క్రింద ఉండిరి. అయితే యేసు ఆ మరణపు ముళ్ళును విరిచివేసి మరణము నిరార్థకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాను. ఇప్పుడు శరీరము జయించుట సమాప్తం. మనిషికి తన శరీరమే మొదటి శత్రువు. ఆత్మ నియమమునకు శరీరము వ్యతిరేకముగా పనిచేయును. శరీరము భూ సంబంధమైన ఆశలతో నిండియుండును. శరీరము నుండి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము పుట్టును. మానవుడు శరీరముతో యుద్ధము చేసి ఓడిపోవచ్చున్నాడు. క్రీస్తు మనమంటి శరీరమును ధరించుకొని శరీరముతో యుద్ధము చేసి శరీర క్రియలను సమాప్తి చేసెను. దేవుని చిత్తమును నెరవేర్చుట సమాప్తము. దేవుని చిత్తమును నెరవేర్చుట సమాప్తము. దేవుడు యేసుక్రీస్తును ఏ పని కొరకైతే భూలోకమునకు పంపాడో క్రీస్తు ఆ పనిని సంపూర్ణము చేసి దేవుని చిత్తము నెరవేర్చెను. ప్రభువు ఇలాగ చెప్పుచున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఇక్కడ ప్రభువు దేవుని చిత్తమును సమాప్తి చేశాడు.